రేపటి ఎన్నికలకు కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రి అందజేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లపై సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ భీమియా నాయక్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ జరగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ కిమ్మనాయక్ సార్ ఉన్నారు. చెప్పండి సార్, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, ఎట్లాంటి ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి? మనకు ఈ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,26,600 మంది ఓటర్లు ఉన్నారు. 2,26,600 ఓటర్లకు గాను 260 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాము. 260 పోలింగ్ స్టేషన్లో భాగంగా 27 కౌంటర్లు, 27 సెక్టర్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసుకొని పోలింగ్ సిబ్బంది 1,236 మంది పోలింగ్ సిబ్బందిని కూడా మనం అలాట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది దాదాపుగా రిపోర్ట్ చేశారు. ఒక అర్ధ గంటలో వీళ్ళు భోజనాలు చేసిన అనంతరం పోలింగ్ పార్టీ అంతా ఆయా పోలింగ్ స్టేషన్లో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సార్, అంటే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎట్లాంటి వరకు ఏర్పాట్లు చేశారు? మేము స్వీప్ ద్వారా ప్రతి పోలింగ్ స్టేషన్లో, ప్రతి గ్రామాల్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ, మన భారతదేశం చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేశాము. అసెంబ్లీలో ఏ రకంగా అయితే మనకు 80% వచ్చిందో, పార్లమెంట్లో కూడా 80% రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఓటర్గా వాళ్ళందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు రేపు సెలవు అని చెప్పేసి నేను ఒక్కరినే ఓటు వేయకపోతే ఏమవుతుంది అనేది అనుకోకుండా యువత చాలామంది 25% వరకు యువత ఉన్నారు. యువతతో పాటు మిగతా వాళ్ళందరినీ, పెద్దవాళ్ళందరినీ కూడా ఓటు వేయడానికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కొన్ని జిల్లా వ్యాప్తంగా కొన్ని సమస్యక ప్రాంతాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక 31 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు గుర్తించాము. ఆ సమస్యాత్మక కేంద్రాల్లో పోలీస్ ఫోర్సు ఎక్కువగా పెట్టడము, అదేవిధంగా ఒక మైక్రో అబ్జర్వర్ని కూడా ఏర్పాటు చేయడము, దాంతోపాటు లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా మేమంతా పీస్ఫుల్గా జరగాలని చెప్పేసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా చెప్పండి, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వండి. ఓటుకు ఎట్లా ఎందుకు వినియోగించుకోవాలో, దాన్ని ఎట్లా ఉంటుందని చెప్పేసి. నేను ముందే చెప్పాను, మనది భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మన భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ద్వారా మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే మీ ఓటే ముఖ్యం. మీరు ఆ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మీరు భాగస్థులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ కిమ్మనాయక్ సార్ చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ దీపక్తో బాబీ.